హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? నీతమ్మ వంటిల్లుకి స్వాగతం. ఈరోజు నేను మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మిర్చి బజ్జీని అందరూ కామన్గా చేసుకుంటూనే ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కదా. నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపించబోతున్నాను. దీనికోసం ధనియాలు, పల్లీలు, తర్వాత చింతపండు, జీలకర్ర, వాము, కొబ్బరి ఇవన్నీ తీసుకొని ఫస్ట్ ధనియాలని సన్నటి సెగ మీద చక్కగా వేయించుకున్నాను. ఈ ధనియాలన్నీ వేగిన తర్వాత వీటిని పక్కకు పెట్టుకొని వాటిల్లో పల్లీలు వేసి అవి కూడా సన్నటి సెగ మీదనే వేయించాలి. లేకపోతే ఒక గింజ వేగుతుంది, ఒక గింజ వేగకుండా ఉంటుంది. కాబట్టి తర్వాత కొబ్బరిని ముక్కలు చేసుకొని ఆ కొబ్బరిని కూడా ముక్కలుగా చేసుకున్నాను. గ్రైండర్ తీసుకొని చిన్న మిక్సీ జార్లో ధనియాలు పొడి చేసుకొని దాంట్లో పల్లీలను వేసి అది కూడా పొడయ్యాక కొబ్బరి ముక్కలు వేసి దాంట్లో చింతపండు గుజ్జుని పిండి పోసి దాంట్లో కాస్త తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కొంచెం నువ్వు పొడి కూడా వేసుకున్నాను. పల్లీలు వేసినప్పుడు నువ్వులు వేసినా ఒకటే వేయకపోయినా ఒకటే, కానీ రుచి కోసమని వేశాను. ఇప్పుడు మిరపకాయలను తీసుకొని వాటిని కొంచెం గింజలు లేకుండా పిల్లలు ఎవరైనా ఉంటే తినలేరు కదా కారము, ఆ కోస కొద్దిగా కట్ చేసి ఆ గింజల్ని మొత్తము తీయకుండా కొంచెంగా తీసుకొని, ఎందుకంటే మొత్తం గింజలు తీస్తే అంత రుచిగా ఉండవు. అలా గింజలు తీసుకొని ఈ మనం చేసుకున్నటువంటి ఈ పూర్ణాన్ని దాంట్లో పెట్టినట్లయితే చక్కగా ఎంతో రుచిగా ఉంటాయి. కొంతమంది చింతపండు, వాము, ఉప్పు వేసి కూడా పెడతారు. కొంతమంది శనగపిండిలో వాము, ఉప్పు ఆ విధంగా కూడా వేసి పెడతారు. ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు మనకు కావాల్సినంత శనగపిండి తీసుకొని ఈ ఒక పావున్నర తీసుకొని దాంట్లో అర బియ్యపిండి కలుపుకుంటే క్రిస్పీనెస్ కోసం కరకరలాడటం కొంచెం దాంట్లో తగినంత ఉప్పు వేసి వాము వేసి కొంచెంగా సోడా వేసి కొద్దిగానే వేసుకున్నట్లయితే బాగా గుల్లవారినట్టుగా వస్తాయి. చక్కగా పిండి అంతా కూడా చిక్కగా కలుపుకోవాలి. మరీ జారుగా కూడా ఉండకూడదు. కొద్దిగా చిక్కగా కలుపుకున్నట్లయితే పిండి చక్కగా మనము బజ్జీలు వేసినప్పుడు వాటికి అంటుకొని చక్కగా వస్తాయి. కాబట్టి మనము ఈ విధంగా పిండిని కలుపుకొని ఉంచుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత కొంచెం వేడి నూనెను కూడా ఇందులో వేసినట్లయితే చక్కగా ఇట్లా పొంగినట్టుగా మన బయట చూస్తాం చూడండి మిర్చి బజ్జీలు, ఆ విధంగా చక్కగా కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు దాంట్లో ఈ మిర్చిని ముంచుకొని వేసుకొని తీసుకోవడమే. ఎంతో కమ్మని రుచికరమైనటువంటి మిర్చి బజ్జీలు సాయంకాలం పూట మన కోసం రెడీ అయిపోతాయి. వేసవికాలం కదా ఇది, పిల్లలు ఇంట్లో ఉంటుంటారు, మనకు కూడా తొందరగా ఆకలేస్తూ ఉంటుంది. అప్పుడు సాయంత్రం స్నాక్స్ లాగా అన్నంలో కూడా ఈ మిర్చి బజ్జీలు ఎంతో రుచిగా ఉంటాయి. చేసుకొని నేను చూపించినటువంటి పదార్థాలతో చేసి తిని చూసి నాకు కామెంట్ పెట్టండి. ఎలా ఉన్నాయో చెప్పండి. ఈ విధంగా మిర్చి బజ్జీలు వస్తాయి. ఒకసారి వేయించుకొని మళ్ళీ రెండోసారి వేయించినట్లయితే ఇంకా బాగా లోపల పచ్చిదనం అంతా పోయి క్రిస్పీనెస్ వస్తాయి అన్నమాట. అందుకని నేను 2 సార్లు వేయించాను. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.